హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుండి రాజీవ్ యువ వికాసం స్కీమ్కి సంబంధించినటువంటి ఒక బిగ్ అప్డేట్ని అయితే నేను మీకోసం తీసుకొని రావడం జరిగింది. నన్ను రీసెంట్గా పెట్టినటువంటి వీడియోస్కి రెగ్యులర్గా వస్తున్నటువంటి ఒక 2 కామెంట్స్ ఏంటి అంటే, సార్ మేము రాజీవ్ యువ వికాసం స్కీమ్కి అప్లై చేసుకున్నాము, కానీ ఎర్రర్ రావడం వల్ల మేమైతే ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది సేవ్ చేసుకోలేకపోయాము అని చెప్పేసి ఒక కామెంట్. అదేవిధంగా రెండవది వచ్చేసి, మేము రాజీవ్ యువ వికాసం స్కీమ్కి అప్లై అనేది చేసుకున్నాము, ఫామ్ కూడా తీసుకున్నాము, బట్ అజాగ్రత్త వల్ల ఈ ఫామ్ అనేది మిస్ అయిపోయింది. ఇప్పుడు మేము మళ్ళీ అప్లికేషన్ ఫామ్ అనేది డౌన్లోడ్ చేసుకునేటటువంటి అవకాశం ఉందా? మా దగ్గర ఎలాంటి అప్లికేషన్ నెంబర్ లేదు అని చెప్పేసి చాలా కామెంట్స్ అనేది రావడం వల్ల నేను మీకోసం ఈ వీడియోని అందిస్తున్నాను. ఈ వీడియోలో మీ అప్లికేషన్ నెంబర్తో సంబంధం లేకుండా మీ అప్లికేషన్ ఫామ్ని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో మీకు క్లియర్గా నేను వీడియోలో చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు కంటిన్యూ చేయండి. అదేవిధంగా మొదటిసారిగా మీరు కనుక మన ఛానల్ని చూస్తున్నట్టయితే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్నటువంటి బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల రాజీవ్ యువ వికాసానికి సంబంధించిన ఏ అప్డేట్ వీడియో పెట్టినా కూడా మీ వరకు రావడం జరుగుతుంది. ఇప్పుడు మనం వీడియో టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇక్కడ మీ ఫోన్లో ఉన్నటువంటి గూగుల్ని ఓపెన్ చేయండి. ఇక్కడ సెర్చ్ బార్ ఉంటుంది. సెర్చ్ బార్లో OBMMS అని చెప్పేసి సెర్చ్ చేసి నట్టయితే మీకు ఇక్కడ TSOBMMS అని ఫస్ట్ ఆప్షన్ వస్తుంది. దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ క్లిక్ హియర్ టు మెయిన్ వెబ్సైట్ అని చెప్పేసి ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఈ విధమైన పేజ్ అనేది రావడం జరుగుతుంది. అయితే ఇక్కడ మీరు చూడండి, లెఫ్ట్ కార్నర్లో నేను ఇక్కడ చూపిస్తున్నాను, డౌన్లోడ్ అప్లికెంట్ ప్రింట్అవుట్ అని చెప్పేసి మనకి ఒక ఆప్షన్ అనేది ఉంది. దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకైతే ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ స్కీమ్ టైప్ అని చెప్పేసి ఉంది కదా, పక్కన యారో మార్క్ మీద టచ్ చేసినట్టయితే మీరు ఏ స్కీమ్కి సంబంధించిన ప్రింట్అవుట్ కావాలి అనుకుంటున్నారు అనేది అడుగుతుంది. ఇక్కడ OBMMS రిజిస్ట్రేషన్ ESS ERS A&A అని చెప్పేసి ఉంది కదా, ఫస్ట్ ఆప్షన్, దీన్ని క్లిక్ చేసుకోండి. ఇలా క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూసినట్టయితే కిందికి స్క్రోల్ చేసినట్టయితే మనకి ఫస్ట్ కార్పొరేషన్ నేమ్ అడుగుతుంది. మీరు ఏ కార్పొరేషన్కి అప్లై చేస్తే ఆ కార్పొరేషన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ అనేది, రేషన్ కార్డు నెంబర్ అనేది అడుగుతుంది. ఈ రేషన్ కార్డు నెంబర్ అనేది మీరు ఇవ్వవలసి ఉంటుంది. ఇక్కడ ఈ బాక్స్లో రేషన్ కార్డు నెంబర్ నాదైతే నేను ఇస్తాను, చూడండి. సో ఇక్కడ నేను రేషన్ కార్డ్ నెంబర్ అనేది ఇచ్చాను. బెనిఫిషరీ ఐడి, అప్లికేషన్ ఐడి అని చెప్పేసి ఉంది కదా, అది మీకు తెలియదు కాబట్టి దాన్ని వదిలేసేయండి. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్, మీరు అప్లికేషన్ చేసినప్పుడు ఏ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇచ్చారో ఆ డేట్ ఆఫ్ బర్త్ని మీరు ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ ఇయర్ ఏదైతే ఆ ఇయర్ని సెలెక్ట్ చేసుకోండి. సో ఈ విధంగా డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మొబైల్ నెంబర్ అని చెప్పేసి అడుగుతుంది. మీరు అప్లికేషన్ చేసినప్పుడు ఏ మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తే ఆ మొబైల్ నెంబర్ అనేది ఇవ్వండి. ఈ విధంగా అన్నీ ఇచ్చిన తర్వాత కింద సెర్చ్ అనే ఆప్షన్ ఉంది. ఇక్కడ ఈ ఆప్షన్ పైన సెర్చ్ చేసినట్టయితే మీకు ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు, మీ యొక్క బెనిఫిషియర్ ఐడి, కార్పొరేషన్ నేము, ఫాదర్ నేమ్, అడ్రస్, యూనిట్ కాస్ట్, సబ్సిడీ, బ్యాంక్ లోన్, ఇవన్నీ కూడా ఉంటాయి. ఇక్కడ బెనిఫిషరీ ఐడి మీద మీరు ఒకసారి ఇలా క్లిక్ చేసినట్టయితే మీకు పూర్తి ఫామ్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇలా క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే చూడొచ్చు, మీకు ఇక్కడ పూర్తి ఫామ్ అనేది నేను బ్లర్లో చూపిస్తున్నాను. ఇవన్నీ డీటెయిల్స్ మీకు చూపించకూడదు, వేరే వాళ్ళవి కాబట్టి. ఈ విధంగా పూర్తి ఫామ్ అనేది మనకు ఇక్కడ ఫోటోతో సహా పూర్తి ఫామ్ అనేది కనిపించడం జరుగుతుంది. ఇక్కడ దీన్ని మీరు కావాలి అనుకుంటే ఇక్కడ ప్రింట్ అనే ఆప్షన్ ఉంది. ఈ ప్రింట్ అనే ఆప్షన్ ద్వారా మీరు ప్రింట్ కూడా తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. సో ఈ విధంగా ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ని ప్రింట్అవుట్ అనేది మీరు తీసుకోవడానికి, డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంది. ఇది రాజీవ్ యువ వికాసానికి సంబంధించినటువంటి బిగ్ అప్డేట్. ఇలాంటి బిగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.